భూమి తారకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈలోపు కాల్ కట్ చేసేసరికి ఎదురుగా చరచంద్ర అపూర్వ అందరూ హాల్లోకి వస్తారు. చూసావా బావా, అసలు గగన్ మీద ప్రేమ లేదని చెప్పేసి అనుకుంటూ ఎంతలా నిన్ను మోసం చేస్తుందో. మళ్ళీ ఏదనంటే నేను ఏదో అన్నానని చెప్పేసి అందరూ కలిసి నా మీద పడతారు. అడగాల్సింది నువ్వు అడిగేసే బావా అని అపూర్వ అంటుంది. అప్పుడు భూమి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి భూమి, నన్ను మోసం చేస్తున్నావా? ఆ గగన్ని ప్రేమించట్లేదు నాన్న అని చెప్పేసి నా మీద అబద్ధమాడుతున్నావా అని చరచంద్ర అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, అది కాదు. ఇక నువ్వు ఏం చెప్పకు భూమి. ఇదంతా చూస్తూ ఉంటే కావాలని చెప్పేసి నన్ను నమ్మించి మోసం చేయడానికే ఆ గగన్ గానికి నువ్వు దగ్గర అవుతున్నావు అని అర్థమవుతుంది నీ మాటల్లో. అయినా అదేంటి భూమి, నువ్వు బావగారు అలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి? గగన్కి విడాకులు ఇస్తే ఆ విడాకుల ప్రకారం ఇక మనం ఏం టార్గెట్ చేయలేం మామయ్య. ఎలాగైనా అక్కడ పెళ్లి జరగకుండా చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ చేయాలని నువ్వు ఆ రోజు చెప్పావు కదా భూమి అని కేపీ అంటాడు. అప్పుడు కేపీ సైగ చేస్తాడు భూమికి. అవునానా, అసలు ఆ గగన్ని ప్రేమిస్తున్నానని కారణం ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఎందుకంటే నిన్ను ఎంతలా అవమానించాడు. ఇప్పుడు నేను విడాకులు ఇచ్చాననుకో, ఆ తర్వాత హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. అలా నేను ఉండనిస్తానా? అందుకే ఆ తారకు వార్నింగ్ ఇచ్చాను, నేను విడాకులు ఇవ్వనని చెప్పేసి. ఇక అలా చెప్పాను నాన్న. అయినా నాకు గగన్ బావ మీద ప్రేమ ఎప్పుడూ చచ్చిపోయింది. కానీ నన్ను అవమానించి బయటికి పంపించిందే కాకుండా నిన్ను కూడా అవమానించాడు కదా. అవమానం ప్రకారం కక్ష తీర్చుకోవాలంటే ఇలా చేయాలి కదా నాన్న, అందుకే ఇలా చేశాను. అవును బావగారు, ఈ విషయం నాకు భూమి నిన్ననే చెప్పింది. ఎలాగైనా సరే మామయ్య, మా నాన్నను అవమానించిన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పాలి, ఆఖరికి గగన్ కూడా అనే విధంగా అంది బావగారు. అదే ఇప్పుడు అలా చేస్తుంది అనేసరికి, ఏంటమ్మా నిజమా? నన్ను అవమానించినందుకే ఇలా కక్ష కట్టావా? నువ్వు నా కూతురు అనిపించుకున్నావమ్మా. ఏంటపురమా, ఏదో అన్నా? లేదు బావా, వీళ్ళేదో నాటకం ఆడుతున్నారు. ఏంటి పిన్ని, నాటకం ఏముంది? నిజమే చెప్తున్నాం. బావకు విడాకులు ఇస్తే ఇక బావ హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఇక మేము ఏడ్చుకుంటూ ఉండాలి. మా నాన్నను బాధ పెట్టిన వాళ్ళను వదిలిపెడతానా? ఎవ్వరిని వదిలిపెట్టను. అంతకంత బదులు సమాధానం చెప్తుంది ఈ భూమి. అయినా ఇలా ఆలోచించినందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఇక నువ్వు నచ్చింది చేయమ్మా, నీకు ఎదురంటూ ఎవ్వరు లేదు అని కేపీ. ఇక అవును బావగారు, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే గగన్కి విడాకులు ఇస్తే ఆ తర్వాత ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు. నేను బాధ పెట్టిన వాళ్ళను భూమి ఎవరిని వదిలిపెట్టానని చెప్పేసింది అని విధంగానే అనేసరికి సంతోషంతో చిరచంద్ర వెళ్ళిపోతాడు. ఏంటి పిన్ని, నాన్నకు లేనిపోని చెప్పి ఎలాగైనా నన్ను నాన్న దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో అది జరగదు. బావ నా దగ్గర నుంచి విడిపోయే ప్రసక్తే లేదు. బావకు నిన్ను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అనే విధంగా ఇక కోపంగానే వెళ్ళిపోతుంది. ఈలోపు అసలు ఇదంతా చూస్తూ ఉంటే కావాలని ఈ అత్తయ్య కూర భూమితో చేతులు కలిపినట్టుగా ఉంది అని చెప్పేసి తార అనుకుంటూ ఉంటుంది. పదన్నయ్య, ఎక్కడికమ్మా? ఎక్కడికేముంది, డైరెక్ట్గా పూరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గగన్ని అడిగేస్తే తాడో పేడో తెలుస్తుంది. అయినా పూరి మన ఇంటికి వచ్చి ఇక్కడ బాధపడడం నాకు ఇష్టం లేదు. మా వదిన మా ఇంటికి అన్న తర్వాత ఎవరు బాధ పెట్టినా సరే ఎవరిని ఊరికే వదిలిపెట్టను అనే విధంగా పదపూరి అని చెప్పేసి వెంటనే ముగ్గురు కలిసి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సుధచంద్ర రియల్ ఎంట్రీతో భూమి నాట్యం ప్రదర్శిస్తుంది. ఇక అక్కడ ఒక్కసారిగా తనకి ఆ నాట్యం చూసరికి శోభచంద్ర గుర్తొస్తుంది. శోభచంద్రకు అభిమానం మీరు అనే విధంగా ఇక ఇక్కడ భూమిని అడుగుతుంది సుధచంద్ర. లేదండి, తను మా అమ్మ అనేసరికి ఒక్కసారిగా తను భరతనాట్యంలో కాంపిటీషన్లో విన్నర్ అయిన తర్వాత ఇక ఆ పేరు విన్న తర్వాత వెంటనే ఇక క్యాన్సిల్ అని చెప్పేసి అంటుంది. మీకు తర్వాత నేను అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పేసి సుధచంద్ర అక్కడి నుంచి ఇక శోభచంద్ర కూతురు భూమి అని తెలిసినాక వెళ్ళిపోతుంది. అదేంటి మేడం ఏం చెప్పలేదు, ఇప్పుడు నేను విన్నర్ అయినట్ట కాదా అన్నట్టుగా ఆలోచనలో పడి అక్కడి నుంచి భూమి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అత్తయ్య అని చెప్పేసుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. గగన్ లేడా? ఉన్నాడనేసరికి గగన్ హాల్లోకి వస్తాడు. ఏంటి తారా అంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి గగన్ అంటుండగా,
అసలు ఇంట్లో కనీసం రెస్పెక్ట్ ఉందా? ఆ భూమి ఏంటి అలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇక నేరుగా మాట్లాడుకోవడం లేదు గగన్. ఎందుకంటే ఇందాక చూస్తూ ఊరుకోలేను. నువ్వు నీ చెల్లెల జీవితం గురించి ఆలోచించే వాడివైతే ఖచ్చితంగా ఆ భూమికి విడాకులు ఇస్తానని చెప్పేసి వెంటనే ఇక్కడే నా ముంగటే ఫోన్లో మాట్లాడి చెప్పు. ఎందుకంటే ఇందాక మా అన్నయ్యను అవమానించినందుకు ఆ భూమికి వార్నింగ్ ఇస్తే నాకే ఆ భూమి వార్నింగ్ ఇచ్చింది. అయినా తనేంటి అసలు ఓవర్గా మాట్లాడుతుంది? తను ఈ ఇంటికి కోడలు కాదు కదా. ఎప్పుడో నువ్వు అయిష్టంతోనే విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు కదా. అలా అని చెప్పేసి అంటే సరిపోదు కదమ్మా. ఎందుకంటే తను ఎప్పుడైనా ఈ ఇంటి కోడలే కదా అని ఇక్కడ శారద అంటుంది. ఏంటత్తయ్యా ఈ ఇంటి కోడలా? ఆల్రెడీ గగన్కి ఇష్టం లేదనే కదా విడాకులు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. తన చెల్లెల జీవితం కోసం ఏదైనా చేస్తా అన్న గగన్కి ఇష్టం ఉన్నప్పుడు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని ఇక తార అంటుంది. గగన్ గారు, ఇక ఒకటే చెప్తున్నాను, మా అన్నయ్యను ఎవరు అవమానించినా సరే నేను ఎవరిని వదిలిపెట్టను. అలా చెప్పేసి ఇప్పుడు నీ చెల్లి జీవితం నీ చేతిలో ఉంది. ఒకవేళ మా అన్నయ్యతో పెళ్లి జరగకుండే మీ చెల్లి బ్రతకనని చెప్పేసి అంటుంది. అవునన్నయ్య, తార చెప్పింది నిజమే. ఎందుకంటే నేను ధ్రువం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ భూమి మాత్రం నాకు వార్నింగ్ ఇచ్చిందే కాకుండా అందరి ముంగట నన్ను అవమానించింది. కాబోయే భర్తతోనే కదా నేను ఎంజాయ్ చేసింది, అంతేకాని ఎవరితో కాదు కదా. ఇప్పుడు నీ మీద నా జీవితం ఆధారపడి ఉంది. ఒకవేళ నువ్వు ఇక నన్ను ఏది చేయాలనుకున్నా నీ చేతిలో ఉంది. నువ్వు ధ్రువతో పెళ్లి చేయకపోతే ఇక నేను వెంటనే భూమి మీద బ్రతకకుండా చచ్చిపోతానని చెప్పేసి పూరి చెప్పి పైకి వెళ్ళిపోతుంది. విన్నారు కదా గగన్ గారు, ఇప్పుడు మీ చెల్లి మాటలు. ఇక జీవితం మొత్తం నీ చేతిలో ఉంది. నువ్వు వెంటనే భూమికి నా ముంగటే కాల్ చేసి విడాకులు ఇస్తానని చెప్పేసి అని విధంగా అనేసరికి ఇక అప్పుడు తడబడుతూ ఉంటాడు. అంటే ఈ రకంగా భూమి అంటే నీకు ఇష్టమైన అర్థమవుతుంది. అయితే నేను ఎక్కువ టైం ఇవ్వను. ఎందుకంటే ఈ 2 రోజులలో ఎంగేజ్మెంట్ జరగాలి. ఆ 2 రోజుల తర్వాత వారంలో పెళ్లి పెట్టుకోవాలి. ఆ తర్వాతనే ఈ ఇంటి కోడలు నేనవుతాను, ఆ ఇంటి కోడలు మీ చెల్లి అవుతుంది. ఏదైనా నీ చేతిలో ఉంది, నీ చెల్లి జీవితం రాని అని చెప్పేసి కోపంగా ధ్రువం తీసుకొని తార వెళ్ళిపోతుంది. ఇక ఈ వారంలో నీ చెల్లి పెళ్లి చేస్తావో లేకపోతే నీ జీవితానికి పులు స్టాప్ అని చెప్పేసి భూమికి విడాకులు ఇస్తావో అది నీ ఇష్టం గగన్. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి మరో ఆడపిల్ల జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేయాలనుకుంటున్నావు. కానీ నీ మనసులో ఎప్పుడైనా భూమి ఉందా అని చెప్పేసి నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ చెల్లెల జీవితం కోసం నీ జీవితం కాకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అని చెప్పేసి శారద చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి ఎలాగైనా ఆ భరతనాట్యంలో విన్నర్ కావాలి, తనంటూ ఒక పేరు తెచ్చుకొని పేద ప్రజలకు తన కళాశాల 10 మందికి చాటు చెప్పాలని చెప్పేసి మళ్ళీ వెంటనే సుధచంద్ర వాళ్ళ ఇంటికి అడ్రస్ తెలుసుకొని ఇక భూమి వస్తుంది. నువ్వా అని చెప్పేసి సుధచంద్ర అంటుంది. ప్లీజ్ అండి, దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి. అసలు మా అమ్మ పేరు చెప్పేసరికి మీరు ఎందుకు అవాయిడ్ చేశారు అని అంటుండగా, ఇప్పుడు ఆ స్థానంలో అపూర్వ ఉంది కదా. అవును, మా పిన్ని ఉంది, మా అమ్మను చంపింది. ఆ స్థానంలో ఇక మా పిన్ని ఉంది. మా అమ్మ చావు కారణం ఎవరైనా సరే వదిలిపెట్టను. కానీ ఈ నాట్యం అనేది మా అమ్మ కళ. ఆ కళను 10 మందికి చాటు చేయడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. ఎలాగైనా సరే మా అమ్మ కళను నా ద్వారా నెరవేర్చాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక అంతేకాకుండా ఇప్పుడు నేను అమ్మ కూతురుగానే 10 మందికి ఇక 1000 మందికి ఒక గుర్తుండేలా శోభచంద్ర కూతుళ్ళుగా కనిపించాలి. ఈ నాట్యంతో 10 మందికి నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతానని చెప్పేసి భూమి సుధచంద్రకు చెప్తూ ఉంటుంది. అచ్చు మీ అమ్మ మాటలు విన్నట్టుగా అనిపిస్తుంది. సరే భూమి, ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. నీకు ఏ సహాయమైనా సరే నా తరపున ఎప్పటికీ నీకు సహాయం చేస్తూనే ఉంటాను. ఈ డాన్స్ నా కాకుండా మా అమ్మ కళ, ఆ కళ నా భర్త కూడా అదే కళలో ఉన్నాడు. ఇక మా అమ్మ కళే మా విజయానికి నాంది అని అంటుండగా, ఏంటి నీకు పెళ్ళయిందా? అయింది మేడం. ఇక నా భర్త పేరు గగన్. ఓ అవునా, అయితే నీ భర్తను కూడా ఒకరోజు మా ఇంటికి తీసుకుంటా. ఈ కాంపిటీషన్ గురించి మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళను కూడా సెలెక్ట్ చేసి ఆ తర్వాత మీరు 10 మందికి మీ ఉపాధిని చూపించాలనుకుంటున్నారు కదా. మీ భర్త సంతకం కూడా ఖచ్చితంగా ఉండాలి అని విధంగా సుధచంద్ర చెప్తుంది. అప్పుడు వెంటనే కాస్త తడబడుతూ ఎలాగైనా సరే భావన ఒప్పియాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది.
ఎలాగైనా ఈరోజు బావను ఒప్పియాలి అని వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి భూమి వెళ్తుంది. బావ అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి ఎందుకు వచ్చావు అంటుండగా, బావ నువ్వు ఒక సాయం చేయాలి. ఇక మా అమ్మ కళ నెరవేరడానికి ఇక నువ్వు ఒక మెట్టు దిగి రావాలి. ఏం మాట్లాడుతున్నావు? అవును బావ, సుధచంద్ర ఇక ఆదివారంలో మా అమ్మ ప్రదర్శన చూపించాలనుకుంటున్నా. ఆ కాంపిటీషన్లో విన్నర్ అయ్యాం. భర్తగా నువ్వు కూడా సంతకం పెట్టాలి అనే విధంగా ఇక మాట్లాడుతూ ఉంటుంది భూమి గగన్తో. అప్పుడు వెంటనే ఏంటమ్మా ఏమంటున్నావు? అవునత్తయ్య, ఇక బావాను నీ సంతకం పెడితేనే ఆ ప్రదర్శనలో ఇక మేము పార్టిసిపేట్ చేసేగలగలుగుతాం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అదే సమయానికి పూరి వచ్చి మా అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టడు అనేసరికి ఇక ఒక్కసారిగా గగన్ను శారద షాక్ అయిపోతాడు. ఏంటి పూరి అలా మాట్లాడుతున్నావు? అది మా అమ్మ కళ అనే విధంగా అంటుండగా, మీ అమ్మ కళ అయినా సరే మా అన్నయ్య సంతకం పెట్టడు. దీనికి ఒక షరతు పెడితేనే మా అన్నయ్య నీకు సంతకం పెడతాడు. ఏదైనా సరే ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు మీ అమ్మ కళ నెరవేరాలంటే నువ్వు మా అన్నయ్యకు విడాకులు ఇవ్వు. ఆ తర్వాత తార ఇంటి కోడలు అవుతుంది, నేను ఆ ఇంటి కోడలు అవుతాను. మీ అమ్మ కళ కంటే నీ జీవితం ముఖ్యం కాదు కదా. అందుకే మా అన్నయ్యకు విడాకులు ఇవ్వనేసరికి భూమి షాక్ అయిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.